గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ రవీంద్ర గారు. సో రవీంద్ర గారు, 31st డిసెంబర్ ఇయర్ ఎండింగ్ రాబోతోంది. సో 31st డిసెంబర్ ఇయర్ ఎండింగ్ రాబోతుందంటే గత కొద్ది రోజుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్కి సంబంధించిన డిస్కషన్స్, చర్చలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయ్యో 31st డిసెంబర్ వచ్చేస్తుంది, ఐటీఆర్ రిటర్న్స్ పరిస్థితి ఏంటంటే కూడా డిస్కషన్ మొదలైంది. అయితే జస్ట్ రీసెంట్గా ఐటీఆర్ రిటర్న్స్కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా కొంత గందరగోళాన్ని నెలకొల్పింది. ఆ వార్త ఏంటంటే ఐటీఆర్ హోల్డ్ సందేశాలపై గందరగోళం, ఐటీ విభాగం క్లారిటీ. ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో కొంత గందరగోళం నెలకొంది. ట్యాక్స్ రిఫండ్లను హోల్డ్లో పెడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం నుంచి గత కొద్ది రోజులుగా మెసేజెస్, ఈమెయిల్స్ వస్తుండడమే దీనికి కారణం. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా కొంత గందరగోళం, అనిశ్చితి ఏర్పడుతోందంటూ కూడా ఒక వార్త బాగా వైరల్గా మారింది. అంటే ఏదైతే ఉన్నాయో రిఫండ్లకు సంబంధించి కొంత హోల్డ్లో పెడుతున్నామంటూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈమెయిల్స్ పోతున్నాయంట, మెసేజ్లు వస్తున్నాయంట. సో ఎందుకు రిఫండ్లను హోల్డ్లో పెడుతున్నారు? విష్ణు గారు, సో మనకి ఏంటంటే ప్రాసెస్, మనకు ఫామ్ 16 వచ్చాక మన శాలరీ ఎంతో తెలిసిద్ది. ఫామ్ 16లోనే మన శాలరీలోంచి కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ని కట్ చేసిద్ది. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫామ్ 16లో ఎంత శాలరీ డిక్లేర్ చేశారు, ఏమేమి డిడక్షన్స్ క్లెయిమ్ చేశాము, ఫామ్ 16లో ఏమైనా మిస్ అయ్యామనుకోండి, అడిషనల్గా డిడక్షన్స్ క్లెయిమ్ చేసి ఆ ఎక్సెస్ అమౌంట్ మీద ఏదైతే ట్యాక్స్ ఆల్రెడీ కట్ అయిందో ఆ అమౌంట్ని రిఫండ్ క్లెయిమ్ చేస్తాము. సో అది నార్మల్ ప్రాసెస్. అయితే ఈ ఇయర్ కూడా ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేశారు. అయితే వీళ్ళు ఫైల్ చేసిన వాళ్ళలో కొన్ని కేసెస్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క వేరియస్ టూల్స్, ఈరోజు మీకు తెలిస్తే బిగ్ డేటా అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త టూల్స్ వచ్చినాయి. ఆ టూల్స్ని వాడుకొని కొన్ని ఫైల్స్ని వాళ్ళు స్క్రూటినీ లాగా పిక్ చేశారు. పిక్ చేసి ఏం చేశారంటే డిపార్ట్మెంట్కి కూడా షూర్గా గన్ షాట్గా తెలియదు, అంటే వీళ్ళు రిఫండ్స్ ఎక్సెస్ క్లెయిమ్ చేశారో, కరెక్ట్గా క్లెయిమ్ చేశారో లేదా తక్కువ క్లెయిమ్ చేశారో వాళ్ళకి షూర్గా తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియకుండా ముందే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషను లేదా నువ్వు క్లెయిమ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రాంగు, నువ్వు కరెక్ట్గా ఫైల్ చేయలేదు అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వలేదు డిపార్ట్మెంటు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళ టూల్స్ ఏం చెప్పినాయి అంటే మన రెడ్ ఫ్లాగ్ అంటారు. అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా ఉంటే దాన్ని రెడ్ ఫ్లాగ్ కింద చేసేసి వీటిల్లో అవ్వచ్చు, మేబీ ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక కొన్ని ఫైల్స్ని ఐడెంటిఫై చేసింది. అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారో కొంతమందిని సాఫ్ట్వేర్ ఐడెంటిఫై చేసింది. సో డిపార్ట్మెంట్కి వాళ్ళని ఎలా ప్రాసెస్ చేయాలి, దాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి తెలియక ఏం చేసిందంటే వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్, నాట్ మెసేజ్. మెసేజ్ అంటే మీరు కంపల్సరీగా రిప్లై ఇవ్వాలి. నోటిఫికేషన్ అంటే మీరు చూసి ఏమైనా మనకు రిలవెంట్గా ఉంటే అప్పుడే మనం రిప్లై ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చిందంటే యువర్ ఫైల్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ హై రిస్క్ ప్రొఫైల్. సో మీకు 31st డిసెంబర్ దాకా మీరు ఫైల్ చేసిన రిటర్న్ రివైజ్ చేసిన ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి మీరు చెక్ చేసుకొని మీరు రిటర్న్స్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు ఫైల్ చేశారో అవన్నీ కరెక్ట్గా ఫైల్ చేశారా లేదా, ఏవైనా ఎక్సెస్ డిడక్షన్స్ క్లెయిమ్ చేశారా, ఇనెలిజిబుల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేశారా, ఉంటే ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి అందరికీ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్లు హోల్డ్లో పడ్డాయో వాళ్ళు, నెక్స్ట్ కొంతమంది ప్రాసెస్ అయిన వాళ్ళకు కూడా వచ్చినాయి, నాట్ ఓన్లీ హోల్డ్లో పడ్డ వాళ్ళే. అదేవిధంగా కొంతమంది ప్రాసెస్ అయిన వాళ్ళు కూడా అలర్ట్స్ వచ్చినాయి. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని డౌన్లోడ్ చేసుకొని ఏమేమి పెట్టారు, ఏటీసీ ఎంత పెట్టారు, ఏటీడీ ఎంత పెట్టారు, హోమ్ లోన్ ఎంత పెట్టారు, ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా పెట్టారా, సో ఇవి రెండింటికి మన కరెస్పాండింగ్ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా. డాక్యుమెంట్స్ ఉంటే ఫైన్, మీరు యూ కెన్ ఇగ్నోర్ దట్ మెసేజ్. డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర లేకపోతే మీరు బెటర్ ఫైల్ యువర్ రిటర్న్ విత్ రివైజ్డ్ ఆర్ మోడిఫికేషన్స్ చేసి 31st డిసెంబర్లో మీరు ఆ రిటర్న్స్ని రివైజ్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనం చేయాల్సిన ఫస్ట్ పని అది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు 2-3 టైమ్స్ మెసేజ్ ఇప్పుడు పంపిస్తూ ఉంది. ఒకటి ఈ హై రిస్క్ ప్రొఫైల్స్ని
ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ పంపించడం. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఇయర్స్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళందరికి కూడా ఏటీజీ పొలిటికల్ పార్టీస్కి నెక్స్ట్ వేరే ట్రస్ట్కి ఇచ్చిన డొనేషన్స్ కూడా మీరు కరెక్ట్గా ఫైల్ చేశారా లేదా అని చెప్పేసి అలర్ట్స్ పంపిస్తున్నాయి. కొంతమంది వాటిని మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఈ హై రిస్క్ ఇవన్నీ ఏమో నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఈ ఏటీజీ ఇలాంటివన్నీ కూడా మెయిల్ వస్తున్నాయి. సో మన రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకునే అంత అవకాశం ఉండదు కాబట్టి వీ మే ఇగ్నోర్, మనం మర్చిపోయి ఉండొచ్చు. అవి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో మీరు ఏమన్నా ఐటీజీ కింద కానీ పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ కానీ ట్రస్ట్కి ఇచ్చిన డొనేషన్ ఇచ్చాని ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే వాటికి సంబంధించిన కరెస్పాండింగ్ మీరు డొనేషన్ ఇచ్చిన డొనేషన్ రిసిప్ట్ ఆన్లైన్లో బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్సాక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అవి కనుక లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రిటర్న్ని మోడిఫై చేసుకొని వాళ్ళకి ఆల్రెడీ రివైజ్డ్ రిటర్న్ టైం అయిపోయింది కాబట్టి అప్డేటెడ్ రిటర్న్ వేసుకుంటే 139(7) కింద అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మెయిన్గా ఈ 2 రకాల నోటీసులు అనేవి డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళకి పంపిస్తూ ఉంది. నెక్స్ట్ ఒక 15 days కన్నా ముందుకు వెళ్తే అంటే ఈ మంత్లో డిసెంబర్లో జరిగిన డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయిన అప్డేట్ మనం చూస్తే దీనికన్నా 15 days కన్నా ముందుకు వెళ్తే ఫారెన్ అసెట్స్ని డిక్లేర్ చేయమని చెప్పి నోటీసులు వచ్చింది. ఫారెన్ అసెట్స్ అంటే ఇండియాలో ఉంటాం, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండవు, ఫారెన్ అసెట్స్ ఏందని అందరూ కంగారు పడ్డారు. ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా మందికి ఇప్పుడు మనం పనిచేసే వాళ్ళందరూ ఎంఎన్సీ కంపెనీస్, ఇది కాగ్నిజెంట్ అని, క్యాప్జెమిని అని అన్ని కూడా ఎంఎన్సీ కంపెనీస్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ లాంటివి ఏంటంటే దేశీయ కంపెనీలు, టీసీఎస్ కానీ ఇవన్నీ. మిగతా ఎంఎన్సీ ఫారిన్ కంపెనీస్ ఏం చేసినాయి అంటే ఇక్కడ ఉన్న హై స్కిల్డ్ లేబర్ని, హై స్కిల్డ్ ఎంప్లాయీస్ని మనం వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతున్నారు, 2-3 yearsకి మారిపోతున్నారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి, వాళ్ళని మనం ఆపాలని చెప్పేసి వాళ్ళకి స్టాక్స్ ఇచ్చింది, షేర్లు ఇచ్చారు. సో వాళ్ళకి షేర్లు ఎక్కడిచ్చారు? ఇండియన్ కంపెనీ లెవెల్, ఫారెన్ కంపెనీలో షేర్స్ ఇచ్చారు. ఓకే. సో వాటిని ఆర్ఎస్సీస్ అంటారు, రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్. సో వాళ్ళ శాలరీతో పాటే కొంత అమౌంట్ని షేర్స్ రూపంలో ఇచ్చారు. సో ఆ ఫారెన్ షేర్స్ అనేవి ఆటోమేటిక్గా ఫారెన్ అసెట్ అయింది. ఇండియాలో రూల్ ఏంటంటే మీరు ఏమైనా అసెట్ ఉండి అమ్మితేనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. మీకు ఇల్లు ఉంది, ఇల్లుని అమ్మారు, మీకేంది క్యాపిటల్ గెయిన్ వచ్చింది, ఆ లాభం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇల్లు మీ దగ్గర ఉంది, మీరు అమ్మలేదు అనుకోండి, మీరేం ఫైల్ చేసే పని లేదు. బట్ బినామీ యాక్ట్ కింద ఏంటంటే మీ దగ్గర ఏమైనా ఫారెన్ అసెట్ ఉందంటే అమ్మినా అమ్మపోయినా ఫస్ట్ గవర్నమెంట్ చెప్పాలి, నా దగ్గర ఈ కంపెనీలు ఇన్ని షేర్స్ ఉన్నాయి, నేను ఈ రేట్ దగ్గర కొన్నాను, నేను ఇంకా అమ్మలేదు, బట్ నీకు చెప్తున్నా నా దీని మీద ఎటువంటి లాభం రాలేదు, ఎందుకంటే అమ్మలేదు కాబట్టి నేనేం ట్యాక్స్ కట్టే పని లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ఫార్మింగ్ యూ. సో గవర్నమెంట్కి ఏంటి ముందు ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరి దగ్గర ఏ షేర్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ అసెట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి కూడా అందరికీ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర షేర్స్ ఉండి వీళ్ళు ఫైల్ చేయాలంటే 10 లక్షల పెనాల్టీ, 10 lakhs, ఎందుకంటే ఫారెన్ అసెట్స్ కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కూడా కంపల్సరిగా 31st December లోపు వాళ్ళ రిటర్న్స్ని రివైజ్ చేసి వాళ్ళ దగ్గర ఏవేవి స్టాక్స్ ఉన్నాయో అవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేస్తే మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. బట్ ఓన్లీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే 31st December లోపు మీకు ఎటువంటి పెనాల్టీ కూడా మీ మీద లెవీ అవ్వదు. సో ఈ 3 రకాల నోటీసులు 1st December నుంచి ఇప్పుడు బాగా చక్కెర్లు కొడుతున్నాయి. రైట్. సో అయితే ఇప్పుడు ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో, ఎవరైతే మెయిల్స్ చూసుకుంటున్నారో లేదంటే మెసేజ్లు చూసుకుంటున్నారో వాళ్ళైతే నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటన్న కొంత గందరగోళం ఏర్పడింది. బట్ ఇప్పటి వరకు ఎవరైతే మెయిల్స్ చూసుకోలేదు, ఎవరైతే మెసేజెస్ చూసుకోలేదు, వాళ్ళు ఏం చేయాలంటారు? వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళు ఏదైతే రిజిస్టర్డ్ మెయిల్ ఇచ్చారో, ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మెయిల్ ఐడీలు, మొబైల్ నెంబర్లు, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కానీ వాళ్ళ కన్సల్టెంట్ మొబైల్ నెంబర్లు మెయిల్ ఐడీస్ ఇస్తారు. ఒక్కసారి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అయ్యి వాళ్ళ మెయిల్స్ ఏమైనా వచ్చినాయో, నార్మల్ మెసేజ్ ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటే ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇప్పుడనే కాదు, ఎవ్రీ మంత్కి, ఎవ్రీ 45 daysకి, 45 days అంటే ఇంకా లేట్ అవుద్ది. ఏ నోటీస్ ఇచ్చినా కానీ ఏంటంటే మనకు 30 days టైం ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనం ఒక హ్యాబిట్ పెట్టుకోవాలి. మన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఎవ్రీ మంత్ ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా నోటీసులు వచ్చినాయా, ఏదైనా ఇన్ఫర్మేషన్ మన నుంచి అడుగుతున్నారా అని తెలుసుకొని మనం క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఆ మొబైల్ చెక్ చేసుకోవాలి. అవి ఏమైనా యాక్సెస్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లోకి వెళ్ళి ఏ మెయిల్ ఐడి, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చి తీసుకొని అవి అప్డేట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏమేమి మిస్ అవ్వవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు.